హాయ్ హలో అండి. ఈరోజు నేను పప్పు ఉల్లిగడ్డలు కలిపి వండానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పప్పు తీసుకొని అందులోనే ఒక కట్ట ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసిన తర్వాత పప్పు ఉల్లిగడ్డలు కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వాలండి. 3-4 విజిల్స్ వస్తే సరిపోద్దండి. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోద్ది. చూడండి పప్పు ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఈ మాత్రం ఉడికితే సరిపోద్దండి. తర్వాత పక్కన ఒక కళాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేసి ఉల్లిపాయలు కూడా కొంచెం పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా కలర్ మారిన తర్వాత అందులోనే బాగా పండిన ఒక 2 టమాటీ కట్ చేసి వేసుకోవాలండి. మనం పప్పు వండినప్పుడు ఎప్పుడైనా తాలింపు పెట్టేటప్పుడు టమాటీ వేసి ఇలా పెట్టామనుకో చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పప్పు వండిన చాలాసార్లు ఎక్కువగా ఇదే ట్రై చేస్తుంటానండి. ఈ టైప్గానే తాలింపు పెడుతుంటాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత పసుపు కారము మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత మనకు వాటర్ ఏమైనా అవసరం పడుతుందో చూసుకొని కొంచెం అవసరం పడినట్లయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూసారంటే చూడండి మనకు రెడీ అయిపోయింది. కూర ఈ మాత్రం ఉంటే సరిపోద్దండి. మరీ అంత దగ్గరకు కూడా అవసరం లేదు. ఇలాగ ఉంటే సరిపోద్ది. తినడానికి కొంచెం బాగుంటుంది కదా, రైస్లో కలుపుకొని తింటాం కాబట్టి మనము. మీరు ఒకసారి నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. మరి టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.